ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి ఈ నామము ఈరోజుది ఏషనా రహిత ధృత. ఈ నామము శృతులలో శృతి ప్రామాణికమైంది ఈ శ్రీ విద్య. శ్రీ విద్యలో లలిత త్రిశతి ఈ ఉత్తమ పూర్ణ దీక్ష అయిన సాధకులు చేస్తేనే అర్థమవుతుంది. ప్రారంభంలో సాధకులు ఇది ఏదో అందులో ఫలితాలు రాశారు కదా, ఆకాశంలోంచి బంగారం కొండలు వస్తాయేమో, లేకపోతేనేమో మేము ఈ రకరకాలు అవతలోడు ఒక కోటీశ్వరాలైన ఆమె బాగా అందమైనటువంటి కోటీశ్వరాలు ఆమె వచ్చి నా దగ్గరికి మొత్తం నాకు ఇచ్చేస్తుంది, నా దగ్గర ఉంటుందని ఇలాంటి భ్రమలు కలుగుతూ ఉంటాయి ప్రారంభ సాధకులు చేస్తే. అందుకే ఈ యొక్క లలితా త్రిశతిని వీలైనంత వరకు పూర్ణ దీక్ష అయిన వాళ్ళు, గురుత్రయమైన వాళ్ళు చేస్తేనే దీంట్లో యథార్థమైన జ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు ఈ యొక్క యశనారహిత ధృత అనబడే నామం వాడికి ప్రాప్తించవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మంత్ర సాధన వాడు ఏ పనైనా చేయనండి, ఆ కర్మకి తగ్గ ఫలితం. వాడు మంత్రం చేశాడు, నాకు పని చేయలేదు అనుకుంటాడు, ఖచ్చితంగా ఎడమ చేత ఇసిరేస్తుంది సగుణాకార పరబ్రహ్మ స్వరూపిణి అనబడే రాజరాజేశ్వరి పరాభట్టారిక. ఏనాటికి ఉంచుకోదు, ఎవ్వరి కర్మ ఉంచుకోదు. నీకు అది ఇచ్చింది తెలియాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలంటే శృతి ప్రామాణికమైన జ్ఞానం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంది లోకంలో ఎక్కువ మంది ఏం చేస్తారండి, వాళ్ళు చేసే పనులని ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు అంటే అలంకారం కోసం చెబుతున్నా, ఎవరు విమర్శగా తీసుకోవాకండి. అలంకారం మీకు తెలుసుకోవడం కోసం. ఇప్పుడు మగవాళ్ళు పెళ్ళి అవుతారు, పిల్లలు పుట్టలేదనుకోండి, సమాజంలో అందరూ మగవాడనరు రకరకాలుగా అంటారని చెప్పి వాడు ఆలోచించి దాని గురించి ఆలోచించి సంతానం కలగలేదని చెప్పి వేరే వేరే పద్ధతులు ఆచరిస్తాడు, కానీ శృతుల ప్రామాణికంగా ఆలోచించడు. తర్వాత ఏ స్త్రీ అయినా ఏం చేస్తుంది, ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అని చెప్పి పిల్లల్ని కనాలని వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, కానీ ఈ శృతి ప్రామాణికముగా అత్యంత తక్కువ మంది శ్రీ విద్యా ఉపాసకులు లాంటి వాళ్ళు శృతుల జ్ఞానము కలిగిన తర్వాత శృతుల జ్ఞానం మాకు కలిగింది కదా, లోకానికి కూడా తెలియచెయ్యాలి కదా, మేము అలాంటి సంతానాన్ని కనాలి అని చెప్పి ఆలోచిస్తారు. శ్రీ విద్యా ఉపాసకుల్లోకి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏంటంటే వీడు ఏ విధంగా సమాజాన్ని ఉద్ధరించడానికి, వీడు సమాజానికి ప్రమాదకరంగా ఉండడు, వీడికి పుట్టేవాళ్ళు కూడా సమాజానికి మేలు చెయ్యాలి, ఆ విధంగా శృతుల జ్ఞానం కలిగే విధంగా మాకు సంతానం కలగాలని కోరుకుంటారు. కానీ ఎక్కువ మంది ఏం కోరుకుంటారు, పిల్లలు అది వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు రకరకాలుగా ఆలోచిస్తారు, కానీ ఈ విధంగా ఎక్కువ మంది ఆలోచించరు. ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. తర్వాత అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. కాబట్టి తర్వాత వచ్చేసి ఈ ఈ శృతుల జ్ఞానం వలన ఇదిలో ఈ విధంగా ఉంటుంది. తర్వాత వచ్చి ఇంకొక రకం ఉంటుంది. ఏ రకం అండి వాళ్ళు అంటే, ఇప్పుడు చాలామంది పితృలోకాలకి సంబంధించినవి, కొంతమంది నెల నెల పిండాలు పెడతాం. పిండాలంటే నా దృష్టిలో నాకు తెలిసినంతవరకు శృతి ప్రామాణికంగా కరెక్ట్గా చేసేవాళ్ళు ఎవరు 90% ఉండరు. వాడు మాకు ఎవరో చెప్తారు, ఉదరపోషణోడు ఎవడో చెబుతాడు, నువ్వు పితృ కార్యక్రమం చేయలేదు కాబట్టి నీకు ఈ రోగాలు వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ తాతగారు అక్కడ ఏడుస్తున్నాడు, మీ నాన్నగారిని కర్ర తీసుకొని ఎముడు కొడుతున్నాడు. ఈ విధమైన భయభ్రాంతులతో వీడు అప్పులు చేసి పితృలోకంలో ఉన్న వాళ్ళకి తర్వాత వాళ్ళకి చేస్తుంటాడు అన్నమాట. అయితే ఈ శృతుల జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు, సర్వప్రాణులను సంతృప్తి పరిచే విధంగానే పితృకార్యములు చేస్తాడు. వాడికి పితృలోకం అంటే శృతుల ప్రామాణికంగా చచ్చిపోయిన సర్వప్రాణాలు ఉండే లోకము పితృలోకం అంటారు. తేజోలోకము పితృలోకం అని. మీ నాన్న మా నాన్న ఉండే లోకాలని పితృలోకం అంటారు. పితృ అంటే ఆ లోకం పేరు అది. మన మనుషులందరూ ఉంటున్నారండి ఇక్కడ. ఇప్పుడు చచ్చిపోయేది ఎవరో తండ్రులు తాతలే కదా, వాళ్ళని పితృలు అంటారు కదా. పిత్రో ఇలా పూర్వకాలం పేర్లు అవి. ఇప్పుడు మానవ లోకం అంటే ఏంటి, మనుషులు ఉండేది అంటే కుక్కలు ఉండలేదండి, జంతువులు ఉండలేదంటే ప్రాణులు, సర్వప్రాణులు ఒక ఆకారం రూపంలో స్థూల శరీరంతో ఉండేది మానవ లోకం అంటారు.
దాన్ని సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో ఉంటారంటే పితృలోకం అంటారు. వాళ్ళని సంతృప్తి పరచాలంటే ఇక్కడ నువ్వు శుద్ధి ప్రామాణికంగా చేయాలి, కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆవులకు పెడతాం పిండాలు, ఈ స్టోర్ బియ్యంతో చేసి నువ్వులు గలీజ్గా చేసేస్తారండి ఎక్కువ మంది క్యాష్. ఇది శృతి విరుద్ధం. శృతి ప్రామాణికంగా చేయాలి, దానికి చాలా నియమనిష్టలు ఉంటాయి. సరే, ఆ విధంగా తర్వాత ఈ ఏషనారహిత ధృత అనే నామం పరంగానే ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట మీకు. పితృలోకంలో తోటి ప్రాణులు సత్యమైన యథార్థమైన ఆకలిని ఈ శ్రీదేవోపాసకులు ఏం చేస్తారంటే, అవతలోడు ఎవరైనా ఆకలితో ఉంటే చనిపోయిన వాళ్ళ పితృదేవతల స్వరూపంగా భావించి ఆ ప్రాణి ఆకలి తీరుస్తారు. కుక్కైనా నక్కైనా పిల్లి అయినా సరే. అంటే వేషాలు వేసుకున్న సోమరిపోతులు, తర్వాత నేరస్తులు, బెగ్గర్సు, కాషాయాలు వేసుకున్న వాళ్ళని మాత్రం కాదు. వీళ్ళకి నిజమైన ఆకలి అనేవి శృతి విద్యోపాసకులకు అవతలని చూడంగానే తెలిసిపోయి చూడు ఆకలి డబ్బులు తీసుకుని పక్కకి మందు అవుతున్నాడు అని. అలాంటిది అన్నమాట. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో శృతి విరుద్ధమైన మంత్రాలను చేస్తూ దేవతలను వశపరుచుకొని ఏదో సాధించాలి, అవతోడి పెళ్ళాన్ని మనం వశం చేసుకోవాలి, లేకపోతే అవతలోడి ఇల్లు కబ్జా చేయాలి, లేకపోతే అక్కడ అది చేసాం ఇది చేసాం, ఇలాంటివి చెప్తుంటారు కదా. కొన్ని పుస్తకాల్లో గ్రంథాల్లో మంత్రాలు తంత్రాలు రాస్తారు కదా, వచ్చే తీలాభం ఇచ్చే తీలాభం అని. వీడివన్నీ చదివి ఉంటాడు కదా. ఈ మిడిమిడి జ్ఞానం అంటారు, శృతి విరుద్ధం. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చేసి దానివల్ల వాడు ఉన్నవి ఉంచుకునేవి రెండు పోతాయి, కానీ ఏమీ జరగవు. అదేంటంటే ఉత్తమ సాధకుడు శృతి ప్రామాణిక మంత్రం చేస్తూ ఆ దేవత అనుగ్రహం నాకు కలగాలని, నాలో ఉన్న ఆ దేవత అంశ నేను గుర్తించాలని కోరుకుంటాడు. ఉత్తమ శృతులు ఏం చెబుతున్నాయి? ఏ దేవతను ఉపాసిస్తున్నావో ఆ దేవత అంశ నీలో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది? కణముల రూపంలో ఉంటుంది. వాటిని ప్రోటాన్స్ అని రకరకాల పేర్లు ఉంటాయి కదా, అవన్నీ ఆ రూపంలో ఉంటుంది. శృతులు అవే చెప్తున్నాయి. శృతులు ఆధ్యాత్మికంగా చెప్పినాయి. మీరు సైన్స్ పరంగా కూడా టెక్నాలజీతో ఆలోచించాలి. ఆ అణువులకి సంబంధించిన అంశ, ఇప్పుడు ఒకటి అనారోగ్యం వస్తుందండి, ధన్వంతరి మంత్రం చేస్తూ కూర్చుంటాడు. ధన్వంతరి మంత్రంతో పాటు ఆ మంత్ర దేవతకు సంబంధించిన ఔషధం తీసుకుంటేనే కదా నీలో ఉన్న ఆ దేవత శుభ్రపడేది. ఇది దీని ఫిలాసఫీతో కూడిన శ్రీ విద్య. ఈ విధంగా చూస్తుంటా. ఇట్లా నీకు సంతానం విషయంలో కానీ, అవతల మనిషిని పితృలోక పరంగా చేసే వీటిలో కానీ, ఇక్కడ ఈ మూడోది వచ్చేసి శ్రీ విద్య మంత్రాలు చేసే పరంగా ఈ మూడిటిని కలిపితే ఏమంటారంటే పుత్రేషణ, విత్తేషణ, ఇచ్చలోకైషణ. అంటే మూడు. ఈ మూడు లేకుండా, మూడు రకాల ఇబ్బందులు లేకుండా శ్రీ విద్యోపాసకుడు ఉంటాడు. వాడిని పరమహంస పరివ్రాజక అంటారు. ఏమంటారు? పరమహంస పరివ్రాజక. చాలామంది ఆశాలు వేసుకొని సెటప్పులు చేసుకొని కమండలాలు పట్టుకొని చెంబులు పట్టుకొని పొద్దున్నే పొలానికి వెళ్తారు. అలా పట్టుకొని మేము పరమహంస పరివ్రాజకులు, ఆ పేర్లు ఈ పేర్లు ఇంకో చెప్పుకొని ఉంటారు. వాళ్ళంతా కూడా ఉదర పోషణార్థమే. శృతి ప్రామాణికమైన పరమహంస పరివ్రాజకులు అంటే శృతుల జ్ఞానమే చెప్తాడు, పురాణాలు చెప్పడు. ప్రజలని అంధపరంకెళ్ళనీయుడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శృతులలో ఇది ఉంది, మీరు తెలుసుకోండి, చెయ్యండి, మీరే పరమాత్మ, బయట ఏ ఆత్మలు ఉండవు, అవన్నీ దీనికోసం, శృతులు విరుద్ధము, ఆ పేర్లు ఇవి ఈ పేర్లు ఇవి, మిమ్మల్ని మోసం చేయొద్దు అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఎవరో పరమహంస పరివ్రాజకుడు అనబడే అతను. శృతులు చెప్తున్నాయి ఇవన్నీ. నేను మీకేదో చెప్పట్లేదు. మీరు కావాలంటే అసలు నిజమైన పరమహంస పరివ్రాజకులు అనే పేరు తగిలించుకున్నాడు ఏం చేయాలంటే ఇట్లా చేతుల్లో పట్టుకొని వాడు ఈ మన ఆధ్యాత్మికమైన ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాదాకాలం అన్నపూర్ణేశ్వరి అని అడగాలి. అడిగితే అలా 3 ఇళ్ళు తిరిగితే 3 ముద్దలు పెడితే అందులో సగం తీసి పశుపక్షాలను పెట్టి మిగతా సగం కూర్చొని తిని వాడి మీద ఆధారపడిన వాళ్ళకి ఎవరైనా శిష్యులు లాంటి వాళ్ళకి ధర్మం కోసం వెళ్ళిన వాళ్ళకి పెట్టాలి. ఇది పరమహంస పరివ్రాజకులు శృతులు చెప్పినవి. ఇప్పుడు కూర్చొని ఏసీ కాలంలో తిరుగుతూ బాగా పంచపక్ష పరమాణాలు తిరుగుతున్న ఈ స్వామీజీల గురించి శృతులు ఒప్పుకోవు. అవి అన్నీ
ఎవడి గోల వాడిది కలియుగంలో. ఆలోచించండి. మీరు ఆలోచిస్తే నేను చెప్పింది నిజమా కాదు వెరిఫై చేసుకోండి శృతుల్లో. పరమహంస పరివ్రాజక అంటే ఏంటి అని మీరు నెట్లోకి వెళ్ళి శృతుల్లో తెలుసుకోండి. మీరు ఆశ్చర్యపోతారు. మీరు స్వామీజీలకు పెడుతున్న డబ్బుల గురించి మీరు ఒక్కసారి స్టన్ అయిపోతారు. అమ్మా మేము ఇంత డబ్బు ఇప్పుడు నాశనం చేసాము, ఇంక చేయకూడదు అనుకుంటారు. ఆలోచించండి. స్వస్తి.